చెప్పలేకపోతున్నాను. నా కూతుర్ని తీసుకురాలేదా? తెచ్చాం శ్రీధర్. ఎక్కడా? చూపించు. నా బంగారు తల్లిని చూసి చాలా కాలం అవుతుంది. చూపించు. ప్రాణం లేని ఫోటోను చూడ్డానికే ఇంత ఎక్సైట్ అవుతున్నావే. నీ కూతురే నీ కళ్ళ ముందరికొస్తే గాడ్, అంత అదృష్టం కూడానా? ఒకవేళ ఆ భగవంతుడు నా కన్న కూతురు చూపిస్తే ఆ భగవంతుడికి నిలువెత్తు బంగారం చేయించేవాణ్ణి. తన చూపు చూసినంత మేరకు, నడిచినంత వరకు అందరినీ సంతోషంగా ఆనందంగా ఉంచేవాణ్ణి. ఆ అదృష్టం నాకు లేదు. ఆ భగవంతుడు నాకు కలిగించలేదు ఆ అదృష్టాన్ని. ఇస్తే జరగని విషయాలు చెప్పి ఎందుకు అరుంధతి నన్ను బాధపడతావు? ఒకవేళ నువ్వు అన్నట్టు ఆ భగవంతుడు నా కూతురు నాకు చూపిస్తే ఇక ఎవరిని ఆ దేవుడు కూడా ఏమీ అడగను. జీవితాంతం నా కూతురుతోనే నేను గడిపేస్తాను. చందు, 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 చందు,
బ్రతికే ఉంది. అమ్మా సుజాత, మన కూతురు బ్రతికే ఉంది. గాడ్ గాడ్, భగవంతుడా నువ్వు ఉన్నావయ్యా. నీ దయ వల్లే ఇప్పుడు నా కూతురు చూడగలుగుతున్నాను. సోదరా, నేను గెలిచాను. ఇంతకాలం నా కూతురు నాకు దూరం చేసి నన్ను చిత్రహింసలు పెట్టా. ఇంకెవరు అమ్మా, మన్నెవరు పెడితేలేరమ్మా. అమ్మా తల్లి, శ్రీధర్, రిలాక్స్. కాదు, నాకేమీ కాదు. నా కూతురు నాకు దగ్గర ఉండగా నాకేమీ కాదు. అమ్మా, ఎందుకమ్మా ఈనాళ్ళు ఈ నాన్నను దూరంగా ఉంచావు? ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ రోజు కోసం ఎదురు చూశానో తెలుసా? నువ్వు లేవని తెలిసిన రోజు, నువ్వు లేని ఈ లోకం నాకు వద్దు అనుకున్నాను. బహుశా భగవంతుడు నువ్వు ఉన్నావనే నన్ను మళ్ళీ బ్రతికించాడు. బ్రతికుండి నువ్వు బ్రతికుండి ఎందుకమ్మా చనిపోయావు అందరినీ నమ్మించావు? నా కోసం అల్లాడుతున్న తండ్రి ఉన్నాడని ఆ రోజు నాకు తెలియదు నాన్న. చంపేస్తారేమోనని నలుగురి దృష్టిలో చనిపోయాను. ఎవరమ్మా? నన్ను కాదు నాన్న, నా కడుపులో ఉన్న బిడ్డని చంపాలనుకున్నారు. ఎవరు? నీ కడుపులో బిడ్డను చంపాలనుకున్న రాక్షసుడు ఎవరు? ఆది. ఆది, ఆది, ఇంతకాలం నన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నేను భరించాను. నా మీద కోపంతో నా కూతుర్ని బలి తీసుకోవాలని ప్రయత్నం చేస్తారా? వదలను. నా కూతురు ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకునేలా చేస్తాను. మిమ్మల్ని వదలను. ఆది, మిమ్మల్ని వదలను. మిమ్మల్ని సర్వం నాశనం చేస్తాను. మిమ్మల్ని నాశనం చేస్తాను. చెప్తున్నాను. కూల్ డౌన్. కంగారు పడమ్మా, he'll be all right. అనవసరంగా ఆవేశపడ్డా. Don't worry.
భగవంతుడా, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నావు? ఎంతో మంది జీవితంలో ఎన్నో కావాలని కోరుకుంటారు, కానీ నా జీవితంలో నేను కోరుకున్నది ఒకటే, మా బిడ్డను మాకు చూపించమని. పోతిళ్లలో ఉండగానే దూరమైన మా బిడ్డను ఒక్కసారి మాకు చూపించమని వేడుకుంటున్నాను. కళ్ళ ముందు తిరుగుతున్న బిడ్డ నా బిడ్డ అని తెలిసేసరికి అందరంత దూరంగా తీసుకెళ్ళిపోయావు. నా కోసం నేను ఏది ఏనాడో కోరుకోలేదు. నాకేమైనా పర్వాలేదు, కావాలంటే నా ప్రాణాలైనా తీసుకో, కానీ ఇలా చిత్రవద మాత్రం చెయ్యకు. ఆయన ఎక్కడున్నారో తెలీదు, ఎలా ఉన్నారో తెలీదు. ఆయనకి ఏ హాని కలగకుండా చూడు స్వామి. పూజ, ఎక్కడికమ్మా? చెప్పానుగా దూరంగా వెళ్ళిపోతానని. నా మాట వినమ్మా, నువ్వు లేకపోతే నేను తట్టుకోలేనమ్మా. నువ్వుంటే నేను తట్టుకోలేను. పూజ, పూజ, నా మాట వినమ్మా. పూజ, పూజ, ఆగమ్మా, వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా. నేనే ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానమ్మా. నా మాట వినమ్మా. నిన్ను చూడకుండా నేనుండలేనమ్మా. నిన్ను చూస్తూ నేను బ్రతకలేనమ్మా. దయచేసి నన్ను వెళ్ళిపోని. నా పాటికి నన్ను వెళ్ళనిస్తే ప్రాణాలతో గడప దాడతాను. ఇలా కాదన్నా వెంట పడ్డావంటే నీ కళ్ళ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, అంత మాట అనుకో. పూజ, 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 ఆగమ్మా. పూజ, నా మాట వినమ్మా. పూజ, 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 ఆగమ్మా, ఆగమ్మా. పూజ, ఆగమ్మా. పూజ, జీవితంలో ఎవరి గురించి ఆలోచించని ఈ యశోదర, ఎవరికి ఏ కష్టం వచ్చినా చలించని ఈ యశోదర, నీ విషయంలో మాత్రం ఏం జరిగినా తట్టుకోలేదమ్మా. నా జీవితంలో బలహీనత ఏదైనా ఉంది అంటే అది నువ్వే. కానీ ఎందుకమ్మా నన్ను అర్థం చేసుకోవు? నేనేం చేసినా నీకోసమే కదమ్మా. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే చాలనుకున్నాను. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే నేనెవరితో చెప్పుకోవాలమ్మా? నా ప్రేమని నువ్వు అర్థం చేసుకోలేదో, లేక నాకు ప్రేమ చూపించడం తెలియలేదో నాకు అర్థం కావడం లేదమ్మా. ఎందుకమ్మా, ఎందుకు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేశావు? మమ్మీ, మమ్మీ, పూజ గురించి ఆలోచిస్తున్నావా? అలా వెళ్ళిపోవడంతో
నువ్వెందుకు బాధపడుతున్నావు తెలుసు మమ్మీ. అదొట్టి పిచ్చిది. తను అనుకున్న సాధించకపోతే ప్రపంచంతో ఇంకా పని లేదన్నట్టుగా ప్రవర్తిస్తుంది. అదేరా నా భయం. మనల్లందరినీ కాదని ఎక్కడో ఒంటరిగా అనాథగా బతకాల్సిన కర్మ తనకేంటి? అయినా తనకి నేనేం తక్కువ చేశానన్రా? పూజ ఎలా ప్రవర్తిస్తుంది? మా గురించి నువ్వెంతో చేసావు మమ్మీ. మేమేదడిగినా కాదనుకుంటూ ఇచ్చావు. పూజ అడగలు గాని కొండ మీద కోతులని తెచ్చిస్తావు. అదే నేను చేసిన తప్ప? నువ్వు మాకన్నీ ఇచ్చావు మమ్మీ. కానీ అన్నీ నీకు నచ్చే విధంగా ఇస్తావు, నీకు నచ్చే విధంగా చేస్తావు. పూజకు కార్తీక్ అంటే ఇష్టం అని నీకు తెలుసు. కానీ వాళ్ళిద్దరిని కలపకుండానే వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తూ నీకు నచ్చిన వాళ్ళ మీద కసి తీర్చుకోవాలని చూస్తుంటావు. నిజంగా నువ్వు పూజని కార్తీక్ని కలపాలనుకుంటే ఈ పాటికి వాళ్ళిద్దరి పెళ్లి ఎప్పుడూ అయిపోయి ఉండేది. నీకు నచ్చే విధంగా ఏది ఇచ్చినా అది మాకు సంతోషాన్ని అవదు. మాకు నచ్చింది మాకు ఇవ్వు చాలు. విషయం ఏంటో సూటిగా చెప్పరా? నాకు శ్వేత కావాలంటే నువ్వు నిజాన్ని చేసుకోమంటావు. అది నీ దృష్టిలో నా మంచి కోసం కావచ్చు మమ్మీ. కానీ నా మనసుకు నచ్చింది నాకెందుకు? నేను కాఫీ పెట్టాలంటే నువ్వు క్యాడ్బరీ ఇస్తావు. ఇది అంతే మమ్మీ. తల్లిగా నీ మనసుకు నచ్చింది చేయకు మమ్మీ. మాకు వయసు వచ్చింది. మా మనసును తెలుసుకుని ప్రవర్తిస్తే ఇలా బాధపడే పరిస్థితి రాదు. ఈ రోజు నువ్వు పూజ వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు. రేపు నా గురించి నువ్వు బాధపడే రోజు రాకూడదు. ఏరా ఊరుకుంటున్నానని రెచ్చిపోతున్నావు? పూజా కార్తీక్లకి నీకు శ్వేతకి పోలిక? ఏ మాది మాత్రం ప్రేమ కదా? అది ప్రేమని నేను అనుకోవడం లేదు. నా ఇంటికి అల్లుడుగా వచ్చేవాడు నా కూతురికి ఎదురు చెప్పని వాడై ఉండాలి. నా కూతురు అమితంగా ప్రేమించేవాడై ఉండాలి. ఆ లక్షణాలన్నీ కార్తీక్ ఉండాలి. అలాగే ఈ ఇంటికొచ్చే కోడలు నా తాహతకి తగిందై ఉండాలి. నువ్వు కోరుకున్న దానిలో నాకు నచ్చే ఏ క్వాలిటీస్ లేవు. అందువల్ల నీకు శ్వేతకు పెళ్లి జరగడం అన్నది కల్లా. అది కాదు మమ్మీ. విసిగించకుండా వెళ్ళు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. చందు, నా వల్లే నీకీ కష్టాలు. నా కడుపును కూతురుగా పుట్టటమే నువ్వు చేసిన తప్పమ్మా. ఒక తండ్రిగా కష్టాలు తప్ప మరే ఇవ్వలేని అసమర్థుణ్ణి.
అసమర్థుడమ్మా. నాన్న, నన్ను కష్టపెట్టారని అనుకోవద్దు నాన్న. ఈ కష్టాలు మీరిచ్చినవి కావు, వాటంతట అవే వచ్చాయి. వెళ్ళిపోతాయి నాన్న. ఇన్ని కష్టాలు పడిన తర్వాత నిన్ను కలుసుకున్నాను. ఈ ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా నాన్న? ఇంత గొప్ప వ్యక్తి నా తండ్రి అని తలుచుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది. దీని ముందు నేను పడిన కష్టాలు నాకు గుర్తుకు రావడం లేదు నాన్న. జీవితంలో ఇంతకంటే అదృష్టాన్ని కోరుకోను నాన్న. ఈ అదృష్టాన్ని ఆ యశోధర ఉండనిస్తుందా? మనలంత తేలిక వదలదు. నీ తండ్రి మీద తను కక్ష కట్టింది. ఆ కక్షతోనే అనుక్షణం నిన్ను సాధించింది. ఇప్పటి వరకు నువ్వు బ్రతుకున్నావని తెలిసిన మరుక్షణమే ఇంకా ఇంకా నిన్ను సాధించాలనే చూస్తుంది తల్లి తను. అసలు యశోధరికి నీ మీద ఎందుకు నాన్న అంత కక్ష? ప్రేమ. తను నా మీద పెంచుకున్న ప్రేమ. వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఆల్రైట్? బాస్, హైదరాబాద్ చలివేదం కోట్ మర్చిపోయాను. ఆర్ యు కంఫర్టబుల్? ఆ ప్రేమ నేను కాదన్నానే నా మీద కక్ష కట్టింది. సంతోషంగా సాగిపోతున్న నా జీవితానికి అడుగడుగున అడ్డు తగిలింది. నా జీవితాన్ని సర్వనాశనం చేసింది. ప్రతీకారం అది ఇంకా మొదలు కాందే, అప్పుడే అయిపోయినట్టు మాట్లాడతావే. నిన్నిక్కడికి రప్పించింది, నిన్ను తిప్పిస్తుంది, నొప్పిస్తుంది. అంతా కేవలం నా ప్రతీకారానికి నాంది మాత్రమే. చెప్పు యశోధర, నా కూతురు ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ఆడది తను ప్రేమించిన వాడు ఎవడైనా మగాళ్ళ ఉండాలనుకుంటుంది. ఉంటే ఫైట్ చేయి, లేదా చచ్చిపో మగాడిలా. గుడ్ లక్. ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి ఉంటే ఈ పాటికి యశోదరికి లోకంలో నూకలు చెల్లేయి. నీ ఆచూకీ తన ద్వారా తెలుస్తుందని ఇంతకాలం తను భరిస్తూ వచ్చాను. తన తప్పులన్నీ కాస్తూ వచ్చాను. కానీ నువ్వు మాకు శాశ్వతంగా దూరం అయ్యావని, నువ్వు చచ్చిపోయావని తెలిసిన మరుక్షణమే తనను నరికేద్దాం అనుకున్నాను. నా మీద పగతో నేను చిత్రహింసలు పెట్టినందుకు రగిలిపోయాను. కానీ ఎక్కడో విజ్ఞానంతో పాటొచ్చిన వివేకం ఆ పని నన్ను చేయనివ్వలేదు. నువ్వు తన చేతిలో పడ్డ ప్రతి కష్టానికి ప్రతిఫలం అనుభవించేలా చేద్దాం అనుకున్నాను. కానీ తను మనకంటే 2 అప్పులు ఎక్కువ చదివింది. నా భార్యను, మీ అమ్మను నాకు దూరం చేసింది తల్లి. అందుకే యశోదర పేరు విన్నా తలుచుకున్నా నా రక్తం మరిగిపోతుంది. కానీ ఏమీ చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయారు తల్లి. అసమర్థుడుగా మిగిలిపోయారు చందు. ఊరుకోండి నాన్న, ఊరుకోండి. అమ్మా, అమ్మ వస్తుంది నాన్న. అమ్మ తప్పకుండా వస్తుంది. వస్తుందా? వస్తుంది కదా.
ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్ కార్తీక్ని. ఓ కార్తీక్ కోసం వచ్చారా? కూర్చోండి. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు ఫోన్ చేశారు. మినిస్టర్ గారు తాలూకాను ముందే చెప్పొచ్చు కదా సార్, ఆయనతో ఫోన్ చేయించాలా? మేం చెప్తే నమ్మరు కదా. అది మా వృత్తి కదా సార్. ఏమిటి నమ్మకపోవడమా? చచ్చా, అనుమానించడం. మరి కార్తీక్ని విడిచిపెడతారా? సుబ్రహ్మణ్యం, ఆ కార్తీక్ని తీసుకురా. సార్, ఈ పేపర్స్ మీద సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ, ఇవ్వండి. మరి నేను కార్తీక్ తీసుకెళ్ళచ్చా? వై నాట్, తప్పకుండా. థ్యాంక్ యూ. పద. అంకుల్కి ఎలా ఉంది డాక్టర్? అంకుల్కా? అదేమిటి, తోడుగా చందు ఉందిగా, హ్యాపీగా ఉన్నారు. చందు? చందు? అదే చందు ఫోటో ఉంది కదా అని. పద. నాకు కొంచెం పని ఉంది, నేను ఇంటికి వెళ్తాను. కార్లో డ్రాప్ చేస్తానయ్యా? లేదండి, నాకు కొంచెం ఒంటరిగా ఉండాలనుంది. సరే వెళ్ళు. చందు పేరు వింటేనే అంత ఉలిక్కి పడుతున్నావు. ఇక చందు బతికి ఉందని తెలిస్తే ఎంత సంబరపడతావునయ్యా. చందు, భోజనానికి రామ్మా. చందు, భోజనానికి రా. చందు, చందు. రక్త సంబంధం కాకపోయినా తోడ పుట్టిన దానికంటే ఎక్కువగా నాతో ఉన్నా. కష్టాలు ఎన్ని ఉన్నా నువ్వున్న నాళ్ళు అవి నాకు గుర్తుకు రాలేదు. నా కష్టాల్ని నాకు తోడుగా ఇచ్చి వెళ్ళిపోయావు చెల్లి. హలో అక్క. చందు, ఎలా ఉన్నావురా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేశావు. నీతో మాట్లాడాలనిపించిందక్క. చెప్పరా, నాన్నని కలిసావా? కలిశానక్క. ఆయన్ని కలిశానన్న ఆనందం కంటే నా వల్లే నా తండ్రిలా అయిపోయారని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. కన్న కూతురు దూరం అయితే ఏ తండ్రి మాత్రం ఎలా ఉంటాడు? పోన్లేమ్మా, ఇంతకాలానికి నీ కష్టాలు దూరం అయ్యాయి. విడివిడిగా ఉంచి ఇంతకాలం మిమ్మల్ని కష్టపెట్టగలిగింది ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయగలదురా ఆ యశోధరా? నీ తండ్రిని కలిసిన రోజే నీ కష్టాలు తీరిపోయాయి. తీరలేదక్క. ఆ యశోధర రూపంలో అవి ఎప్పుడూ ఉంటాయి. బహుశా ఆ యశోధరతో పాటే మా కష్టాలు తీరిపోతాయేమో. కాని అమ్మ ఆ యశోధర దగ్గరే ఉంది కదక్క. అమ్మని అడ్డం పెట్టుకుని నాన్నని హాస్పిటల్ పాలు చేసింది ఆ యశోధర. ఇంతకాలం నా కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు నా తల్లిదండ్రులు అని తెలిసిన క్షణం నాకేం అర్థం కాలేదక్క. నాన్నని కలుసుకోగలిగానన్న ఆనందం, అమ్మని కలుసుకోవాలనే బాధ. కలుసుకుంటావురా, తప్పకుండా కలుసుకుంటావు. మంచి జరగడం మొదలైతే అలా జరుగుతూనే ఉంటుంది. ఇంక నీకంతా మంచి జరుగుతుందమ్మా. జరగాలనే కదక్కా కోరుకుంటున్నాను. తప్పకుండా జరుగుతుందమ్మా. నువ్వింకేం బాధపడకు, ప్రశాంతంగా ఉండు, ఆరోగ్యాన్ని కాపాడుకో, సరేనా? సరే అక్క.
జాగ్రత్తరా. సరే ఉంటానక్క. చందు, చంద్రముఖి, ఏ వెరీ గుడ్ నేమ్. కాకపోతే నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారంటే ఒక్కసారి కూడా నీ ముఖంలో నవ్వు చూడలేదు. ఆంటీ, ఎలా నవ్వమంటారు? నాన్న దొరికారని సంతోషిద్దామంటే అమ్మ గుర్తొచ్చి బాధేస్తోంది. మర్చిపో చందు, అన్నీ మర్చిపో. నవ్వు, అన్నీ మర్చిపోయి ఒకసారి నవ్వు. ఆంటీ, ఎస్, స్మైల్ అండ్ ద వరల్డ్ విల్ స్మైల్ విత్ యూ. చందు, నవ్వుతూ అడుగు ముందుకు వెయ్యి. ఇప్పుడు నీకు నాన్నున్నారు, నేనున్నాను. అందరం కలిసి కష్టాలను ఎదుర్కొందాం. అవి ఎలా పారిపోతాయో చూడు. స్మైల్, ప్లీజ్ స్మైల్ చందు. ఆంటీ, దట్స్ బెటర్. హలో శైలు, నేనమ్మా. పూజ ఏమైనా నీ దగ్గరకు వచ్చిందా? పోనీ మీ స్నేహితుల దగ్గరికి ఏమైనా? అలాగా, పర్వాలేదమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్కడుందో, ఎలా ఉందో. నమస్కారం మేడం. ఓ నారాయణ, రారా కూర్చో. వద్దులేండి. మొహమాట పడకు, కూర్చో. కూర్చో నారాయణ. సరిగ్గా కూర్చో నారాయణ. కాఫీ ఏమైనా తాగుతావా? పొట్టేళ్ళను బలిచ్చే ముందు బాగా మేపుతారే, అట్లాంటి ప్రోగ్రామ్ పెట్టిందేంటి? చెప్పు. తమ చేత్తో విషయం ఇచ్చినా తాగుతానండి. ప్రస్తుతానికి అంత అవసరం రాలేదు. అవసరం వస్తే ఇద్దామనే, ఇచ్చినా ఇస్తుంది. రమ్మన్నారు? అవును నారాయణ, నిన్ను దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. వద్దులేండి, అనాథాశ్రమంలో చాలా మంది పిల్లలు ఉంటారు, వాళ్ళని తీసుకోండి. నా మీద ఆధారపడే పిల్లలు కాదు నాకు కావాల్సింది.
నా కండగా నిలబడే తమ్ముడు కావాలి. అందుకే నిన్ను నా తమ్ముడిగా దత్త చేసుకుంటాను. కొండంత మీ తమ్ముడుండగా మధ్యలో నేనెందుకులేండి? కొండలా ఉన్నాడనుకుంటే నా మెడకి గుదిబండలా తయారవుతున్నాడు. నా అవసరాలని ఆలోచనలని అర్థం చేసుకోలేనివాడు నాకక్కర్లేదు. 5దో 10దో దక్షిణ తీసుకున్నా నమ్మిన బంటులా ఉండే నీలాంటివాడు నాకు కావాలి. అమ్మో, అప్పుడేమో రాధికతో పెళ్ళన్నారు. ఈ బాన్ ఇంకా సెట్ అవ్వలేదు. ఇప్పుడేమో తమ్ముడు దత్తత అంటున్నారు. మళ్ళీ ఏ పార్టీ మీద ఎఫెక్ట్ పడుద్దాంలేండి. వద్దులేండి. ఇప్పుడేం జరిగిందని నన్ను కాదని ఏంటి దత్తత తీసుకుంటానంటున్నావు? నోట్తో చెప్పచ్చు కదండి. ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏంటి? డోర్ మొయ్. ఏంటి తమ్ముడిగా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? అంత అదృష్టం మాకెందుకులేండి. పర్వాలేదు, సెటిల్ అవు. ప్రాణాలు తీసి చాలా రోజులైంది. అబ్బా ఉండదని చెప్పాను కదండి. మొహమాట పెట్టి చంపేస్తారండి. చంపడానికి మొహమాట పెట్టేది అది. అతని మీదేంట్రా నీ ప్రతాపం? నాకు అడ్డొస్తే చెవడని కూడా చూడను. అందుకేనా నేను నా పని చేశావు? వాడు నన్ను పెట్టిన టార్చర్కి నేను అలా చేశాను. వదిలేయాలరా? మన పూజ కోసం వదిలేయాలి. ఏ వాడు నిన్నేం చేశాడనేది అనవసరం. నువ్వేం చేయబోతున్నావో చెప్పు. కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా? నేను వాడి కేసు విత్డ్రా చేసుకుంటే ఎవరికి పెళ్లి చేద్దామని? అంటే పూజ రాదని డిసైడ్ అయ్యావా, రాకూడదని డిసైడ్ అయ్యావా? అది నా కోళ్ళు. అది రాకూడదని నేను ఎందుకు అనుకుంటాను? మరి అదొచ్చి కార్తీక్ ఎక్కడని అడిగితే ఏమని చెప్తావు? జైల్లో పెట్టించానని చెప్తావా? హలో, ఎవరు? ఎస్ఐ ప్రసాద్ గారేనా? కాదు, మీరు? చెవ్వయ్యా సార్, మీకే ఫోన్. ఎవరయ్యా? ఎవరో చెప్పలేదు సార్. హలో సార్, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. కార్తీక్ మీద కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. అతను రిలీజ్ చేయండి. ఆల్రెడీ కార్తీక్ రిలీజ్ అయ్యాడండి. వాట్? ఎలా? వ్యక్తిగత పూచికత్తు మీద బెయిలిచ్చి తీసుకెళ్లారండి. మినిస్టర్ చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. మినిస్టర్ చంద్రశేఖర్? వాడి కోసం ఫోనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏమైందిరా? కార్తీక్ని ఆల్రెడీ బెయిల్ మీద తీసుకెళ్లారా? ఎవరు విడిపించారు? మినిస్టర్ చంద్రశేఖర్. మినిస్టర్ రికమెండేషన్ చేసే స్థాయికి ఎదిగాడా వాడు? అదే నాకు అర్థం కావడం లేదక్క. అసలేం జరుగుతుందిరా? పనులన్నీ అయిపోయిన తర్వాతే విషయం మన దాకా వస్తుంది. కార్తీక్ కోసం మినిస్టర్ ఫోన్ చేయడం ఏంటి? ఇదంతా ఆ శ్రీధరే నడిపిస్తున్నాడు. చాటుగా ఉండి చక్రం తిప్పుతున్నాడు. కానీ అది ఆ శ్రీధర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలరా. చాటు నుండి ఆట మొదలెట్టాడంటే అతన్ని గెలవడం కష్టం. మన ఆటను మన దగ్గరే ప్రదర్శిస్తే కుదరదక్క. కుదరదని కూర్చుంటే కూల్చేస్తాడు. మనల్ని పునాదులతో సహా కూల్చేస్తాడు. వెతకాలి, వెతకాలి, వెతికించు. శ్రీధర్ నడిచెట్టుగా వెతికించు. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళు వెళ్ళు. నాకేదో అనుమానంగా ఉంది. వీడియోనే చేస్తున్నాడా? ఒట్టండి, సచ్చి ప్రమాణకంగా నాకేం తెలియదు. పూజ, ఊరుకోవే. ఏడవనివ్వవే, తనివి తీరా ఏడవనివ్వు. ఇక నా జీవితంలో మిగిలింది ఇదే. అలా అనకే. జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. వదిలేసే అంత చిన్న విషయాల మా అమ్మమ్మ మామయ్య చేసింది. కాకపోవచ్చు, కానీ జరిగిన దాని గురించి నువ్వేడుస్తూ కూర్చుంటే కాలం తిరిగి రాదుగా. ఏ తల్లైనా బిడ్డల బాగా కోరుకుంటుంది. వాళ్ళు సంతోషపడితే
తను సంబరపడిపోతుంది. కానీ నా తల్లి నా మీద ప్రేమతో దగ్గర చేస్తున్నానంటూనే కార్తీక్ ని దూరం చేసింది. చందు చావుకి కారణమయ్యింది. శ్రీధర్ అంకుల్ని బాధ పెట్టింది. అది చాలదన్నట్లు రాధికని మాయం చేసింది. తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. తను చేసే ప్రతి పనికి మా మామయ్య ఒకడు తోడు. అలాంటి వాళ్ళ మధ్య నేను ఇంతకాలం బ్రతుకున్నానంటే ఛీ, నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్ళందరికీ దూరంగా వచ్చేసాను. ఇలా ఒంటరిగా నా బ్రతుకు నేను బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నీ బాధను తీర్చలేను కానీ నీకు తోడుగా నేనుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకెంతో మంచి భవిష్యత్తుంది. దాని గురించి ఆలోచించు. బ్రతకడమే కష్టం అనుకుంటుంటే భవిష్యత్ ఎందుకే? చూడే, రేపు అన్న దాంట్లో ఎన్నో అద్భుతాలు జరగొచ్చు. ఈరోజు కష్టాలకు కుంగిపోతే రేపటి సుఖాలు చూడలేవు. ఇప్పటి సుఖాలకు పొంగిపోతే రేపటి కష్టాలను అధిగమించలేవు. చూడు, నీ సైడ్ నుంచి నువ్వే ఆలోచించుకొని నువ్వే నిర్ణయం తీసుకోవడం కాదు. ఒకసారి కార్తీక్ని కలు, మనసు విప్పి మాట్లాడు. అతను చెప్పే సమాధానాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం.